అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాట్నం, మగ్గం రెండు కూడా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించాయి. అలాంటి కీలక పాత్ర పోషించినటువంటి మగ్గం అదేవిధంగా రాట్నం మూలకు చేరింది. ఇంతకు మూలకు చేరడానికి ప్రధాన కారణాలు ఏంటి? చేనేత కార్మికుడికి బాసటగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన క్లస్టర్ ఇప్పుడు ఎలా ఉంది? అసలు క్లస్టర్ ఎందుకు మూతపడింది? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మాధవరంలో ఉన్నటువంటి ఏర్పాటు చేసిన క్లస్టర్ వద్దకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్రాడు కొడుకుని నేను ఎస్కర్ నగరము. మేము ఫస్ట్ బోయినపల్లె, పాత బోయినపల్లె ఆంచి లేచినాము. మునగ ప్రాంతంలో లేచి మాకు 5 ఏళ్ళ నుంచి మొగ్గాలు జరగడం లేదు. పనులు మొగ్గానికి నూరు ఇచ్చేవాళ్ళు లేడు, ఇంట్లు ఇచ్చేవాళ్ళు లేడు, కూలి ఇచ్చేవాళ్ళు లేడు. లాస్ట్కు మా జీవనం మేమే చేసుకొని తిని బతుకుతున్నాము. అప్పులు పాలవుతున్నాము. లాస్ట్కు ఇప్పుడు మీరు మగ్గం లేకుంటే ఏం చేస్తాం సార్? మేము ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మొగ్గానికి సహకారాలు ఇంట్లు ఇవ్వాలి. ఇంట్లు ఇచ్చే మేము తయారు చేసి బట్టలు ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఇంట్లు ఇవ్వడంలే, మేము బట్టలు తయారు చేయడంలే. ఇంట్లో ఈయనప్పుడు మేము ఏ రకంగా చేయాలి? మేము బట్టలు వాళ్ళే ఉడ్డాలు వాళ్ళు చేసుకుంటారు సహకారులు. మాకు వాళ్ళ మాకు అసాం పెడతారు. కాదు, అంతకుముందు క్లస్టర్లో మీకు నూలు డాబీ అది ఇస్తున్నారు కదా. యాడ్ సార్ క్లస్టర్? మీ క్లస్టర్ ఏమన్నది? లాస్ట్కి రంగు వేసుకుని డ్రమ్ములు లేవు. ఏమైనా ఏమో మాకేం తెలుసు. ఏడుచుకేడు అంతే సోహా. ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్ద మీరు? మేమా ఖాళీగా కూర్చుండా పని మాకు. ఇప్పుడు జీవనోపాధి లేదు. ఆహా, మరి ఎట్లా జీవనం సాగేది? మాకు ఇదో ఈ పింఛన్ వస్తుందా? ఆ పింఛన్ కూడా ఎట్నో ఒక రూప అటు ఇటు తీసుకొని బతుకుతున్నాము మేము. అంత తప్ప ఏం లేము మా బతుకులు. ఏంది సార్ క్లస్టర్ పెట్టినప్పుడు అప్పుడేం బాగా ఫస్ట్లో కొద్ది రోజు ఇచ్చారు. మళ్ళీ లాస్ట్కు వాళ్ళు నామాలు పెట్టినారు, అడ్నామాలు, నిలువు నామాలు లేవు మాకు. ఇప్పుడు లాస్ట్కి మా బతుకులు అద్దుమానం చెప్పుకుంటే ఈయన చంద్రబాబు నాయుడు చేస్తలే అనుకుంటాం. ఆయన చేయలే. ఈయన జగన్ చేస్తలే వాడు చిక్కిగా తిన్నాడు మమ్మల్ని. ఇంకా ఏం చేసాము మేము చెప్పు? మా నడుములతో గొల్ల అయిపోయినాయి చేసి. ఇంకా మేము చేయాలా? లాస్ట్ కాళ్ళు నొప్పులు ఇస్తున్నాయి మాకు. కాళ్ళు నొప్పులతో బతకలేక ఎట్టొకటో ఒక ఇంటికే పోయి ఆడుకుంటేది ఎట్లా బతుకుతాం మేము. అదే ఆ చంద్రబాబు నాయుడు ఏమైనా దయదలు ఇస్తే మేము బతకగలుగుతాం. మీ పేరు? శ్రీరామదా శివకేశ్వరు. నేను మాస్టర్ వివరం. మా కొత్త 3 ఏళ్ళ 4 ఏళ్ళ కిందట సొంత మగ్గాలు ఉన్నాయి. వడ్డీలు తెచ్చి మగ్గాలు సొంత మగ్గాలు నేర్పించుకున్నా. సొంత పెట్టుబడి పెట్టి ఉన్న బంగారు దెబ్బకి బ్యాంకులో కుదవ పెట్టి వడ్డీలు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్నాను. ఇది చూసి మా షేర్లో తీసుకునే మాదులు ఎవరు లేరు. తిరిగి బయట వెళ్ళిపోయాం. తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ అట్లా వెళ్ళాము. అక్కడ చూసిన 2-3 మాటలు ఇచ్చారు, అమౌంట్ కూడా ఇచ్చారు. మా 4వసారి ఇవ్వలేదు. ఆల్రెడీ అనుకుంటే ఎవరు ఇక్కడ సరుకు కొనేవాళ్ళు లేక వెంకటగిరి అట్లా తిరిగి పోయి తెచ్చి బయట ఊరిలో మాకు డబ్బులు ఇవ్వలేదు. దాన్ని కూడా చాలా ఇబ్బంది పడినా. ఆల్రెడీ నేనే ఇబ్బంది పడి ఉన్నా. మేము కూడా 5-6 మంది ఉన్నాము. ఒక ఆమె తిరుగుతాము వచ్చింది. ఒక మన లోకల్ మనిషి తెచ్చాడు నాయకుడు కూడా. అట్లా చాలామంది ఇబ్బంది పడి ఇక్కడ క్లస్టర్ కానీ పెట్టింది కానీ మా చేనేత కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ క్లస్టర్ పెట్టారు కానీ ఇక్కడ దాని కూడా మేము ఉపయోగం లేదు. దాని కూడా స్టార్టింగ్లో ఫస్ట్ రంగులు వేసుకుని దాని కమిటీ ఉండదు. 20 మంది ఎంతో కమిటీ వాళ్ళ వరకు రంగులు వేసుకుని ఎత్తుకొని మా బయట అమ్ముకునే వాళ్ళే. అప్పుడు క్లస్టర్ ఉండే ఉపయోగం లే. వారు కట్టిన కానీ అది చేనేతగా ఏది ఉపయోగం లేదు. మా ఏరియాకి ఏ ఉపయోగం లేదు. మరి ఇప్పుడు చేనేత కార్మికులు ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్? బయట హోటళ్ళ పనికి, లాడ్జీల పనులకి అట్లా పోతున్నారు. ఆ ఉడితే మగ్గం చూసేది లేదు ఇక్కడ. అది ఒకప్పుడు ఈ పక్క అంతా కూడా ఒకప్పుడు ఉన్నా సార్. ఫస్ట్ అంతే సూపర్కి చూపించారు అంతే. అది కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేరు అప్పుడు కూడా. బయట కమిటీ నెంబర్ ఉంది. కమిటీ కొత్తమారం, కొనవాసపల్లి అట్లా కమిటీ ఉన్నారు కానీ లోకల్గా కమిటీ అయితే లేదు. లోకల్ కమిటీ మేము మగ్గాలు వేసుకుని చేనేత కార్మికులు మేము అట్టడం. అది కూడా మేము కొంచెం అప్పు చూపుస్తూ వేసి ఇక కాక వెంకటగిరి ఇప్పుడు కూడా బతు తిరుగు మాకనే వెంకటగిరి. ఇప్పుడు చేనేత కార్మికులు ఆపుకునేది వెంకటగిరి ఆపుకుంటుంది. బయట ఎక్కడా లేదు, మా ఆపుకునేది లేదు. ఇట్లా క్లస్టర్ మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి అదే ఓపెన్ చేసేది. మా చేనేత ఒకరు హెల్ప్ చేస్తే మేము బయటకు పనులు పోకుండా వాటర్ లేకి, లాడ్జీ లేకి ఇలా ఘోరంగా పోతున్నారు మా వాళ్ళు. ఇది లేక అది. మాది కడప జిల్లా సిద్ధువాట మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ నుండి మేము చేనేత కార్మికులం మాట్లాడుతున్నాము. 2014 నుంచి 19 వరకు చేనేత కార్మికుడికి కూటికి గుట్టకు ఇబ్బంది లేకుండా, ప్రతి సమస్యకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉండేది. 2019 నుంచి 24 వరకు ఎలాంటి ఆధారం లేకుండా పరిస్థితి ఏర్పడింది. దానికి కారణము మెటీరియల్స్ బాగా పెరిగిపోవడము. 8,500 ఉన్న వార్పు 16,000కు మించి వెళ్ళడము. దాన్ని బట్టి నేయిస్తున్న మాస్టర్ వీవర్స్ తట్టుకోలేకపోవడము, మార్కెట్లో రేట్ రాకపోవడము,
దానికి ఆడికి 2 సార్లు 3 సార్లు కూలీలు తగ్గించినా కూడా ఏమీ ఉపయోగం లేకపోయి ఈరోజు బతుకు జీవుడా అన్నట్టుగా మగ్గాల పరిస్థితి ఏర్పడిపోయింది. నేను సొంతంగా మగ్గం వేసుకునేవాడిని. ఈరోజు చీర పైన కూలీ కూడా 2000 కూలీ కూడా 1000 రూపాయలకు వచ్చేసింది. అయినా తీసుకునే దిక్కులేరు. ఇది జిఎస్టీ మీద ఆధారపడి మాకు మాధవరం 1లో క్లస్టర్ కూడా ఉంది. అది ఎందుకు పనికిరాని నిరుపయోగంగా ఏర్పడిపోయింది. క్లస్టర్ను గమనించి సొసైటీలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సొంత మగ్గందారుడికి అవకాశాలు ఇచ్చి సొసైటీలో ఎంచేపు లోన్లు తెచ్చుకోవడం, అవి మాఫీ చేసుకోవడం, అవి మాఫీ దొరుకుతాం తప్ప ఎలాంటి మగ్గం అతనికి లబ్ధిదారుడికి ఉపయోగం లేదు. చేనేత కార్మికుడు పట్టకూడి ఈరోజు రాత్రికి ఎట్ట ఫోన్ చేయాలా, తెల్లారి ఎట్ట చేయాలా దేవుడు అని ఆలోచన అయిపోయింది తప్ప పిల్లలు చదివించుకోలేక ఇంత దుర్భర పరిస్థితి ఏర్పడిందంటే అది ఏమిటో మీ చేసిన కర్మ పాపమో మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వం దయచేసి మా బాధలను గమనించి ఈ క్లస్టర్ను ఓపెన్ చేసి చేనేత కుటుంబానికి ఏమి కావాలి, వాళ్ళు కోరుకునేది ఏమిటి, వాళ్ళకి ఏంటి సబ్సిడీ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళు చీరలు ఎక్స్పోర్ట్ చేయాలి అని దయచేసి గమనించి మమ్మల్ని ఆదుకోవాలని మేము చేతులు జోడించి మేము కోరుకున్నాం. అంటే అంతకుముందు కాటన్ అప్పుడు కాటన్లో ఉండేది. ఇప్పుడు కాటన్ పోయి అంటే పట్టు వచ్చింది. పట్టు వచ్చిన 2014 నుంచి 19 వరకు బాగా ఉండేది. కానీ 19 నుంచి క్రమేణా సంవత్సరానికి 2000 రూపాయలు చొప్పున కూలీలు తగ్గిపోయినాయి. ధరలు ఏమి పెరిగిపోతానే కూలీలు తగ్గిపోయినాయి. ఎట్లా బతకాలి? అయినా ఇది ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వరు. పని లేదు, పని ఇచ్చిన తర్వాత డబ్బు లేదు. ఎట్లా బతకాలా? మనిషి ఏమి కడుపుకే తినాలి కదా. ఏమి సీటీలు వద్దు, లేదా పిల్లలు చదివించవద్దు, ఏమొద్దు, కడుపేమో తినాలి కదా మనిషి బతకాలంటే. అది కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇలాగా మాస్టర్ సార్ని అడిగితే వాళ్ళు మాకు చీరలు పోలేదండి, మేమేం చేయాలా? మెటీరియల్ పెరిగిపోయినాయి. ఆ మెటీరియల్ పెరిగిపోవడం కారణం ఏంటి? అది గమనించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మెటీరియల్స్ 2019 ముందుకు 8500 ఉన్న వార్పు, 1 కేజీ పట్టు 4000 లోపే ఉన్నింది. అది ఆ ధర ఎందుకు పెరగాల్సి వచ్చింది? అది గమనించి సేమ్ అదే ధరకు వస్తే పట్టు చీరలకు ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెటింగ్లో ఉంటుందని జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలని చేనేతకు మా ముఖ్య విజ్ఞప్తి. ఈ రాష్ట్రంలో ఎన్ని వేల మంది చేనేత కార్యక్రమాలు అందరూ చేతులు జోడించి మిమ్మల్ని వేడుకునింది ఇదే మేము కోరుకుంటుంది. నమస్కారం, నా పేరు చేపూరు లక్ష్మీనరసయ్య, ఎస్కే నగర్. మేము చేనేత కార్యక్రమం మామూలుగా మొగ్గాలు నేర్పించే వాళ్ళము, మాస్టర్ రివర్సు. అయితే మేము తిరుపతి అనే ఆమెకి కనీసము కరోనా టైంలో మేము చీరలు ఇచ్చాము. ఇచ్చితే ఆ స్టాక్ అంతా పెట్టుకోలేక మేము బంగారు ఏడన్నా మా బంగారు వేరే వాళ్ళది చుట్టాలది అన్నీ తెచ్చి బ్యాంకులో పెట్టేసి అన్నీ చేసి అన్నీ బేడ్చి పెట్టినాము. ఆ తిరుపతి ఆమె 2 మాటలు ఇచ్చింది. 3వ పారి అంతో ఇంతో ఇస్తా వచ్చింది, అంతా ఆపేసింది. కనీసం ఒక 5-6 మంది చాలా ఇబ్బంది పడుతున్నాము. 13 లక్షలు 15 లక్షలు అందా ఉన్నాయి. మేము కృష్ణకు కానీ చెప్పాము, కృష్ణ సార్కి కానీ చెప్తే నేను సీఏకి చేస్తానన్నాడు. ఇది ఏదన్నా ఆదుకోవాలా ప్రభుత్వం అని కోరుకుంటున్నాము. సరే, అప్పుడు మేము పడుగులు చేపిస్తూ ఉన్నాము. చేపించి మామూలుగా 50 రూపాయలు అప్పుడు ఉన్నది పడుగులు చేసే వాళ్ళకి అయ్యి చేస్తూ ఉన్నారు బాగా. అంటే ఇప్పుడు పట్టు వచ్చింది కాబట్టి పట్టు వల్ల మేము పట్టు తెచ్చుకొని ఆ నుంచి దురాభారం నుంచి పట్టు తెచ్చుకొని చేసుకుంటా ఉన్నాము. బాగానే ఉన్నది. ఉగిత్తులంగా అది పెరిగిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మొగ్గలకు కూలీలు ఇవ్వాల్సి ఉంటే ఏం చేసి ఇవ్వాలా? ఇప్పుడు ఎత్తుకొని పోయినా డబ్బులు ఇకపోయా, మేము వడ్డీలకు తెచ్చి ఆడ తెచ్చి మేమేమో మొగ్గల వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చా. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? వడ్డీలు కట్టలేక అన్నిటికీ ఇబ్బంది పడిపోతున్నాం మేము. ఇప్పుడు మొగ్గల వాళ్ళు ఇబ్బంది పడా, మేము ఇబ్బంది పడితే మమ్మల్ని ఆదుకునేది ఎవరు? జగన్ ప్రభుత్వంలో ఏది జరగలా మాకు. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో ఇప్పుడన్నా జరిగితే ఏదో పుణ్యం కట్టుకున్నట్టు ఉంటుంది గవర్నమెంట్కు. చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాము. క్లస్టర్ ఉన్నా సార్, బాగున్నది క్లస్టరు. అది ఒకరి మీద ఒకరు చుట్లు పెట్టుకొని నాశనం చేసుకుంటారు. మా వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఏం లాభం లే. కమిటీ ఉంది, కమిటీ ఉన్నా కానీ ఏం ప్రయోజనం లే. అంతా సముద్రం మాదిరి అయిపోయింది. ఇంతకుముందు మొగ్గాలు మేమే తయారు చేయించి అన్నీ రెడీ చేపిస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నీ చేసి అవి 3 రోజులు 4 రోజులు పని చేసుకొని మేమే ఎక్కిస్తూ వచ్చినాం. మాకేం డబ్బులు ఇచ్చిందిలే ఏమిలే. ఆడ మటుకు బిల్లు రాసుకున్నారు, ఎవడు ఏమి 1 రూపాయి ఇచ్చిందిలే. మేము ఏమంటే మా కొంతమంది ఉండే వాళ్ళకు మొగ్గాలు ఇళ్లలో పెట్టుకోలేని వాళ్ళు ఈడొచ్చి నేర్చుకుంటారులే అని చెప్పి మేము అన్నీ చేస్తే 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేదు, ఒక పన్ని ఇచ్చిన వాళ్ళు లేదు, ఏమి లేదు. ఇచ్చినామని డాబీ ఇచ్చారు, నూలు కానీ ఇచ్చా ఉన్నారు. అప్పుడు నూలు ఇస్తూ ఉన్నారు, ఉగితంగా ఆగిపోయింది. రంగులు వేసేటివి కానీ అవి బాగా జరుగుతూ ఉన్నాయి.
తర్వాత బాగున్న తర్వాత ఈ ఒకరికొకరు చుట్లు పెట్టుకొని ఈ మారి ఇది చేసినారు క్లస్టర్ని. ఇప్పుడు ఏమి లేదు, అయ్యో రాళ్ళు తీసుకొని దెంగి తాగి పిల్లకాయలు కొడతా వచ్చిండ్రు కిటికీలు, అంతే అది జరిగింది. ఆ కిటికీలన్నీ బొరకలే. ఇప్పుడు మీరు అట్టే వచ్చి చూస్తే కెమెరా పెడితే అంతే. ఇప్పుడు ఈడ కొస్స ఆడ తాగుతారు, అద్దాలు పగలగొట్టి పోతాండ్రు. ఎవరు పట్టించుకునేవాళ్ళు? ఏదన్నా మనం ఏలెత్తి పలానోడు అని అన్నామనుకో, రాత్రికి నా ఇంటికాడికి వచ్చారు, నేను తాగినానా నువ్వు చూసినావా అని. అట్లా జరిగిపోతుంది క్లస్టర్ పరిస్థితి. ఒకప్పుడు మొత్తం సామాన్లన్నీ సుమారుగా ఉండేది. బాగున్నాయి సార్, అన్నీ బాగున్నాయి. మిషన్లు ఉన్నాయి, ఇప్పటికి మిషన్లు ఉన్నాయి, మొగ్గాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి అంతా సీకు పట్టిపోతున్నాయి మొగ్గాలు, తుప్పు పట్టి ఏం పనికిరావు. మళ్ళా ఇంకా కొత్తది కావాలంటే కోట్ల రూపాయలు కావాలి. మళ్ళా మొన్న ఏడీ సార్ వచ్చిండు, మాట్లాడినాడు. ఈడ కబ్జా కానీ ఒకటి జరిగింది, ఆ కబ్జాలో కానీ ఏడీ వచ్చి పాల్గొన్నాడు. ఏదో మా పుణ్యం అనుకున్నాము, అది ఏదో తెలిసి అది కానీ ఒకదించితే మాకు సంతోషంగా మేము బాగుండేదానికి బాగుంటుంది సార్. అది ఇంకా పెంచి ఏదన్నా వనరు అదే అమౌంట్ ఇప్పించి ఎవరన్నా ఒక నాయకుడిగా వాళ్ళ చేతికి చేసేవాడు కావాలా. చేయనోడికి ఇచ్చితే ఏం లాభం లేదు, తిని కూర్చుంటారు అంతే. తినేస్తాడు. ప్రజలకు ఇచ్చినా చేస్తారు సార్, కూలి లేకపోతే పర్వాలేదని. మమ్మల్ని నమ్మరు కదా. కమిటీ ఫామ్ అదే పేరు ఉంటుంది, వాళ్ళ పేరు వేసుకుంటారు అంతే, ఇంకేముండదు. నేనేమంటానంటే మీరే మగ్గం నేసేవాళ్ళే, మీరంతా ఒక కమిటీ ఎందుకు ఫామ్ కాలేకపోయినారు? మేమంటే మాకు డబ్బులు 25,000 లెక్క కట్టాలి దానికి. మాకు శక్తి ఉండద్దా? సభ్యునికి ఒక్కొక్క సభ్యునికి 25,000 కడతా వచ్చినారు, కట్టి ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. వాళ్ళు కానీ ఏం చేసేది ఏం లే. అదే మొగ్గం వేసే వాళ్ళకి ఇచ్చితే బ్రహ్మాండంగా చేసుకుంటారు సార్. అది రోజు పని మనిషిని పెట్టుకొని అన్నీ చేసుకొని నీట్గా ఈ మాదిరి ఉండదు, బుద్ధి బంగ్లా మాదిరి ఉంది. క్లస్టర్ అంటారా సార్ ఎవరన్నా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అట్టే ఉంది, ఏం లాభంలే. ఇప్పుడన్నా చర్య తీసుకొని ఏదైనా దీనికి వైభవంగా పూలు అలంకరణ చేస్తాం, బాగా చేస్తాం బ్రహ్మాండంగా. ఏదో మొగ్గాలు వేసుకునే వాళ్ళకి ఇస్తే బ్రహ్మాండంగా చేసుకుంటారు సార్, ఇబ్బందే లేదు. ఒక నాయకుడు ఇచ్చినాడంటే ఆ నాయకుడు తిని కూర్చుంటాడే కానీ ఏం లాభం లేదు. కాబట్టి కార్మికునికే ఇస్తే సంతోషంగా మేము చేపించుకుంటాం. అందరం కలిసి గట్టిగా ఏది వచ్చినా అందరిని పిలిచి మీటింగ్ చేసి సొసైటీ తరఫున ఏమి వచ్చినా సొసైటీ లేకుండా యూవర్స్కు ఇస్తే ఒక 50 మంది అందరు కూర్చొని దానికి ఎట్లా చేయాలా, ఏం చేయాలా, అందరి సమస్యలు జరిగిందనుకో ఎవరు తినలేరు. నేను కానీ తినలేను. నాకు రూపాయి ఇస్తా ఉంటే వేరేవాడికి పెట్టాలనే ఉంటా, కానీ నేను ఎందుకు తింటాను? నాకు అవసరం ఏముంది? నాకు వచ్చే చాలు, కూలిబాట వచ్చే చాలు అనుకుంటా. అంతా బోగస్, అది ఏం లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది, అప్పుడు మొగ్గాలకు పడుగులు అవి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ ఇంతవరకులే. ఈ జగన్ వస్తాడు అని ఓట్లు అందరూ వేసినారు, నేను బెయితే బెయలేదులే, అందరూ వేశారు, ప్రతి ఒక్కరు వేసినారు, గెలిపించినారు. బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి మాది చేస్తామనుకున్నారు, రాజశేఖర రెడ్డి మాది కాదు, గోరు కానీ మాది చేయలే. గోరు ఉన్న మాయన కానీ చేయలేదు అతను. అందుకే ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. ఈయనన్నా ఏదో దయచేసి చేస్తే సంతోషంగా మేము మొగ్గాలలో ఆలోచన లేకుండా పనుకొని నిద్రపోతాం. ఇప్పుడు నిద్ర రాలా. ఆ తిరుపతి ఆమె ముఖ్యంగా దొంగ, ఆమెను పట్టించేది ఎవరన్నా దాతలు ఉంటే తెలిసిన దారిని పుణ్యం కట్టుకుంటే మేము వడ్డీలు కట్టుకోలేక అల్లాడుతున్నాం. 2 రూపాయల లెక్కన 3 రూపాయలు 4 రూపాయలు కానీ అంటారు, కట్టేదే ఎగ్గొట్టేదా. ఇప్పుడు ఆ మాదిరి నేను ఇంకొని పోతే మా ఊర్లో ఎట్టుంటుంది, చిన్నప్పటి నుంచి ఉండే ఊరు, మా పరిస్థితి ఏంది? దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. చీరలు ఎత్తుకొని పోతారు ఇద్దు అని చూపించి మళ్ళీ ఉరువులే. అట్లా మోసం పక్కా అయిపోయింది. ఆమెను స్టేషన్ కాడికి పిలిపిస్తే ఆమె లెక్కిచ్చి తప్పించుకుంటా ఉంది. ఏం చేయాలా? ఎవరు ఆదుకోవాలి ఇంకా మమ్మల్ని? అంతా ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని మొగ్గాలు తాలిచ్చి సూపర్ మార్కెట్, చిన్న మార్కెట్ పెట్టుకున్నా. ఎందుకు ఈ తలకాయ నొప్పి అని. అప్పుడు మగ్గాలు లేచేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమిలే, ఎవరు పాటుకోవాలి ట్రాన్స్ఫర్ల కాడికి పనికి చేయని పోతాండ్రు. 2000 మొగ్గాలు పైన ఉన్నటి 500 మొగ్గాలు ఉన్నాయి, వాళ్ళకి పని లేదు. ఏం చేస్తారు వాళ్ళంతా? ఏం చేస్తారంటే గుమ్మస్తా పనికి, బంగారు పనికి, బేల్దారుల పనికి. బేల్దారి రాయి ఎత్తేది మాకు సోమత లేదు, మాకు అంత శక్తి లేదు. అది ఆ పని కానీ ఇప్పుడు చేస్తాండ్రు. ఏం చేస్తామా? 200కు 300కు పెయింటింగ్ పూసే పనికి పోతాండ్రు. అట్లా అయిపోయింది పరిస్థితి.
మేము కానీ ఎట చేయాలా అర్థమే కావటంలే, ఏ పనికి పోవాలో యాడికి పోవాలో తెలియలా. అట్టుంది పరిస్థితి. ఏదో గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. దయచేసి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి మా గురించి ఆలోచన చేయాలని, బీసీలము కాపాడాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం, నా పేరు అవ్వారు రవిశంకరు, మాధవరం 1 మాది, సిద్ధోట మండలము, కడప జిల్లా. నేను చేనేత కార్మికుడిని. చేనేత వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉందంటే కార్మికుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు తెల్లవారుజామున మనం 5 గంటలకు 6 గంటలకు మెలకు రాకపోయినా కూడా చుట్టుపక్కల చిటా అని కొమ్ము శబ్దాలు వినిపిస్తూ లేచి ఆనందంగా పని చేసుకునే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. ఒక గిట్టుబాటు ధర ఉండేది. చీరలు నేసినట్టు మాస్టర్ వీవర్స్ కానీ సొంత మగ్గాలు కానీ అమ్ముకుంటా ఉన్నాము. ఎక్కడ బయట నెత్తి మూటలు కట్టుకొని పల్లెల్లో సిటీలలో వెళ్ళిపోయి అమ్ముకోవడము, మాస్టర్ వీవర్లకు ఇవ్వడము ఇట్లా జరుగుతూ ఉన్నది. నిద్ర లేచినాంచి ఈదలు పోవాలంటే పడుగులు ఎక్కడ పట్టినా వీధులలో పడుగులు, కాటన్ పడుగులు గెంజిపూసి కుంచెలతో తీస్తూ ఆడ మగ పిల్ల ముసలి అందరూ పని చేసుకుంటూ ఆనందంగా గడిపేట వాళ్ళము. అయితే రాను ఈ యొక్క పట్టు అనే మొగ్గాలు రావడం వల్ల కాటన్ కంటే పట్టులో 10 రూపాయలు కూలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిదానంగా ఆ కాటన్ అనేది ఆపేసి పట్టు మొగ్గాలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ పట్టులో కొన్నేళ్ల పాటు బాగా చేనేత కార్మికుడికి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ వాళ్ళు ఈ పొద్దు దేవుడి దేవుళ్ళ ఆ పట్టు రకాలు రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మొగ్గం బాగా పనిచేసుకొని మంచి గిట్టుబాటు ధరలు ఉన్నాయి మాకు. అయితే ఆ గిట్టుబాటు ధరలు ఆ యొక్క పని రెయింబోగులు పని చేసుకొని పిల్లల్ని చదివించుకొని ఈ పొద్దు వాళ్ళ బిడ్డలు మొగ్గాలు నేర్చుకోకుండా సాఫ్ట్వేర్లు అయి ఉన్నారు చాలామంది. అయితే కొందరు ఏమైపోయిందంటే ఈ రాను ఈ పట్టు మెటీరియల్ ముడిసరుకు పెరగడం వల్ల ఈ కూలి తగ్గించినారు. ఆ చీరలు పెంచితే తీసుకోవడం లేదు. ముడిసరుకు పెరిగింది, చీరల రేటు పెరిగినాయి. ఇంకా అంతకు మించి పెంచాలంటే కస్టమర్లు తీసుకోవడం లేదు. ఆన్లైన్ బిజినెస్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరూ ఈ సెల్ ఫోన్లు వచ్చి ఈ వాట్సాప్లలో ఫోటోలు పెట్టేసుకొని అమ్మ మేము ఈ చీర 8,000కి ఇస్తామని అంటారు. కానీ ఇక్కడ కష్టపడి నెంబర్ 1 క్వాలిటీ జల్తారు పట్టు పెట్టి నేసిన వాళ్ళు ఆ రేటుకి ఇవ్వలేరు. వాళ్ళు ఒక 7 నెలలకో 8 నెలలకో ఇస్తారు మనం ఒక చీర ఇస్తే. అట్లా కంతులుగా తీసుకోవాలి కాబట్టి వీళ్ళ భోజనం ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, ఆ రూమ్ బాడుగులు ఇవన్నీ తీసుకోవడానికి వీళ్ళు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఆన్లైన్లో ఏంటంటే మేము క్యాష్ ఇస్తే మీకు 8,000కి ఇస్తాము అంటారు. వీళ్ళు 9,000కో 10,000కో వీళ్ళు ఇస్తారు అప్పు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా కూడా అయ్యా ఇదే చీర ఇదే క్వాలిటీ ఉంది మాకు ఈ రేటుకి ఇస్తామని చెప్పారు, మీరు ఎందుకు ఇంత రేటు పెడుతున్నారు అనేసి ఈ ఆన్లైన్ రావడం వల్ల ఒకరికొకరికి ఈ లేడీస్ ఈ అంతా ఒకరినొకరు తెలుసుకొని ఆన్లైన్ బిజినెస్లో చీరలు తీసుకుంటున్నారు. అందులో డూప్లికేట్ పట్టు, డూప్లికేట్ మెటీరియల్ వచ్చింది. ఈ అసలైన పట్టు జల్తారు అవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. దిక్కుదోచని స్థితిలో మాస్టర్ వీవర్స్ కూడా ఎంతని మేము పెట్టుబడి పెట్టమంటావు మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మేము ఒక నెలంతా పనిచేస్తే సంతృప్తిగా కూలీలు వచ్చేటివి. ఇప్పుడు దాంట్లో సగం కూడా రావడం లేదు. ఏమంటే మెటీరియల్ పెరిగింది, మీకు ఈ కూలి ఇస్తాము, మీరు నేసేట్టుగా ఉంటే నేయండి లేదంటే లేదు, మేము ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టి మా ఇంట్లో చూస్తురా చీరలన్నీ కోట్ల రూపాయలు చీరలు నిల్వలు ఉన్నాయి వెంకటగిరిలో, మేము ఇవి పోతే కదా మీకు మాకు డబ్బులు వస్తా అంటే కదా మీకు పెట్టుబడి పెట్టి మేము పట్టు అవన్నీ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి నేర్పించేది, మా పరిస్థితే బాగలేనప్పుడు మీకు ఎలా మేము ఇవ్వాలా అనేసి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు మేము కోట్లు అప్పులు తెచ్చి మీ మీద పెట్టి నేర్పించలేం కదా అంటున్నారు. మీరు నెలకు ఇన్నే నెయ్యాలా, ఇంతే పని చేయాలా అనేసి ఆంక్షలు పెట్టి నేర్పిస్తున్నారు. ఇక్కడ మనకు అంతే పని చేసుకుంటే ఇక్కడ జరుగుబాటు లేదు. ఒకప్పుడు ఎట్లా కాటన్లో చివరి దశల్లో ఎట్లా ఇబ్బంది పడుతున్నామో ఆ రకంగా అంతకంటే దారుణమైన పరిస్థితి అయిపోయింది. కాటన్ మొగ్గాలు పూర్తిగా కాటన్ నేర్పించే వాళ్ళు లేరు. ఎందుకు లేరయ్యా అంటే ఇప్పుడు కాటన్ ఇచ్చినా కూడా చేనేత కార్మికుడికి కూలి తక్కువ ఇస్తారు. కాటన్ ఏంటంటే అదంతా మెటీరియల్ తక్కువ రేటు ఉంటుంది కాబట్టి కూలీలు తగ్గుతాయి. పట్టు ఏంటంటే కొంచెం కష్టం ఉంటుంది, బుటాలు మీటర్ కమ్ములు ఇట్లాంటివన్నీ తీయాలి కాబట్టి కాస్ట్లీ మెటీరియల్ కాబట్టి మన కూలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మగ్గాలు నేసేటోళ్ళు పట్టుకు పోయి పట్టే నేయాలా అనే ఉద్దేశంతో అందరూ పట్టు మగ్గాలు పెట్టారు. అందుకని ఈ కాటన్ అంతరించిపోయింది. ఆ పట్టు మగ్గాలైనా మాకు రన్నింగ్ ఉంటే 10 రూపాయలు వస్తుంది, మన బిడ్డల చదువులకు కానీ ఏదన్నా ఇంట్లో అనారోగ్యాలు కానీ ఏదన్నా అప్పులు కట్టుకోవడానికి కానీ చీటీలు వేసుకొని ఏదైనా సంసారం సాఫీగా సాగిపోతూ ఉన్నింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మొగ్గాలు మాస్టర్ వీవర్లకు చీరలు పోకపోవడం కారణంతో వాళ్ళు అరాకొరా ఇచ్చేసి నిలబెడుతున్నారు. మేము ఒకవేళ స్పీడ్గా నేస్తాము మొగ్గము,
మనకు వాళ్ళు జల్దారు పట్టు ఇవ్వకుండా రావాలి, ఆడ డయ్యింగ్ అవుతా ఉంది అని చెప్పి నిలబెట్టేసి నెలకి ఇన్ని చీరలే వీళ్ళ కాడ తీసుకోవాలని వాళ్ళు ప్లాన్ ప్రకారం ఇస్తున్నారు మాకు మెటీరియల్. కాబట్టి అట్లా మేము వేరే పనులు చేసుకోలేం. చాలామంది ఇప్పుడు దాదాపు ఒక 70% బయటకు వెళ్ళిపోయినారు. మాకు ఏ పని చేతకాని వాళ్ళు మగ్గంలోనే పడి గుంతలోనే ఉన్నాము. మిగతా వాళ్ళు ఈ పెయింట్ పనులకు, బేల్దారి పనులకు, గొడ్డల షాపుల్లోకి, హోటళ్ళల్లోకి వాళ్ళకి ఏది తోస్తే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చిల్లరంగళ్ళలోకి అట్లా వెళ్తున్నారు. మాంసం కొట్లలో మాంసం కూడా కొడుతున్నారు, హోటళ్ళల్లో క్లీనర్గా వెళ్తున్నారు, లాడ్జీలలో వెళ్తున్నారు. అట్లా చాలా ఇబ్బందులు పడుతూ బయట వాళ్ళకి వచ్చే 10,000, 15,000, 20,000 జీతాలకు పని చేసుకొని భార్య పిల్లల్ని ఇసిపెట్టి కడపకు ఇట్లా పోయి ఉపాధికి వెళ్తున్నారు. ఇక్కడ సబ్ జైలు దగ్గర ఫ్యాక్టరీలలోకి అట్లా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నారు. కానీ మాకు ఇప్పుడు ఇదంతా మా చేనేత కార్మికుడు బయటపడాలా, మళ్ళా పాత రోజులు రావాలి అని అంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా దయచేసి తెలుగుదేశం ప్రభుత్వంలో అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దయించి చేనేతలపైన దృష్టి సాగించి ఇప్పుడు ఎలాగైతే ఆర్బీకేలు ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలు, అట్లే విధంగా మాకు చేనేత భరోసా కేంద్రాలు కానీ కల్పించి ఈ సొసైటీల ద్వారా అయినా సరే, సొసైటీలలో ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు ఇంట్లో వసతి లేని వాళ్ళు సొసైటీలలో మొగ్గాలు పెట్టుకొని అక్కడ నేర్చుకుంటారని పెట్టున్నారు. కానీ ఇప్పుడు అందరికీ ఇళ్ళల్లో ఉన్నాయి, స్టాండ్ మొగ్గాలు వచ్చినాయి. చిన్న ఇప్పుడు కాటన్ మొగ్గాలు అయితే పొడుగ్గా బొట్టులు కట్టుకోవాలా, మనం మడికలు పట్టుకోవాలా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఇళ్ళల్లో చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే పట్టు వచ్చినా కాబట్టి చిన్నది ప్లేస్ అయితే సరిపోతుంది. కాబట్టి ఎవరింట్లో వాళ్ళు మొగ్గం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి క్లస్టర్లు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి దాన్ని మా వాళ్ళు కమిటీలు పెడితే ఏమవుతుందంటే ఆ కమిటీలో ఉండే నెంబర్లే ఆ వచ్చే లోన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, దీనికి ఏదైనా వచ్చే ఫండింగ్ కానీ వాళ్ళే పనిచేసుకొని చేనేత కార్మికుడు తెలియకుండా వాళ్ళే తినేస్తున్నారు. అది వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారింది కాబట్టి కొంచెము అప్డేట్ చేసి ఇదే క్లస్టర్లో అయినా సరే ఒక అధికారిని నిర్మించి ప్రభుత్వం తరఫున మొగ్గాలు పెట్టించేసి ఈ యొక్క ఆపుకో వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మాకు వీళ్ళే పట్టు వార్పులు, జల్తారు ఇట్లాంటివన్నీ గవర్నమెంటే ఇచ్చి మాకు ఏమన్నా చీరలు ఇస్తే జమ చేసుకొని మాకు ఖరీదు కట్టించితే బాగుంటుంది. నెలా పొద్దు ఒక చిట్టాలాగా పెట్టేసి మనం ఎన్ని చీరలు ఇచ్చినాము, మనకు ఎంత డబ్బు రావాలా, వాళ్ళు మనకేం మెటీరియల్ ఇచ్చిండ్రు అవన్నీ పట్టుకొని నెల రోజు ఆ గవర్నమెంటే మాకు అకౌంట్లలో వేస్తే చాలా బాగుంటుంది. ఆ గవర్నమెంట్ ఈ చీరలన్నీ తీసుకుపోయేసి ఎక్కడన్నా ఇవి ఉన్నాయి కదా సొసైటీలు స్టాల్స్ ఉన్నాయి, ఆప్కో షాపులు దుకాణాలు ఉన్నాయి. అట్లా లేకపోయినా కూడా పెద్ద పెద్ద వస్త్రాలయాలు ఉన్నాయి. హైదరాబాదు, అనంతపురము, పెద్ద పెద్ద సిటీలలో చెన్నై, కడప ఇట్లా పెద్ద షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇక్కడ మేము నేసే మెటీరియల్స్ వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ ఆఫీసర్లు పంపించి అయ్యా చేనేత కార్మికులు చీరలు మీరు అమ్మాలా అని చెప్పి వాళ్ళ షాపుకి కూడా వేసేయాలా. ఒక్కో షాపుకి ఇన్ని చీరలని వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఇచ్చి అప్పుడు మాకు ఉపాధి అనేది ఉంటుంది. చీరలు స్టాక్ పోతా ఉంటే మాస్టర్ ఎవరు కూడా ఆసక్తిగా అతనికి 10 రూపాయలు డబ్బులు వస్తాయి కాబట్టి అతను కూడా ఆసక్తిగా నేర్పిస్తాడు. ఇప్పుడు అతని దగ్గర స్టాక్ నిల్వ ఉండిపోయా, నేసే వాళ్ళకు మెటీరియల్ అప్పులు తెచ్చి ఎంతసేపు ఇవ్వలేకపోయా. శక్తి కావాలి కదా, లక్షల రూపాయలతో కూడుకున్న పని. ఒక 8 చీరలు తయారు కావాలంటే అతను కూడా 8,000 ఉన్న వార్పు 16,000 పెట్టి తెచ్చేయాలా, దానికి పేకనూలు ఒక 10,000 పెట్టి తెచ్చేయాలా, జల్తారు ఒక 10,000 పెట్టి తెచ్చేయాలా. ఒక మొగ్గ మీద అంత పెట్టుబడి పెట్టాలంటే అతను ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి వాళ్ళ స్టాకు పేరుకొని పోతుంది. కాబట్టి మాకు ఇవ్వకుండా నిలబెట్టుకుంటా వస్తున్నారు. మొగ్గాలు పోతే మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మొగ్గం చేనేత కార్మికుడు నువ్వు నాకు పెట్టి నెయ్యి అంటే నెయ్యడు కదా, అందుకని వాళ్ళు బ్రేక్ వేసుకుంటూ మంచి మొగ్గాలను అట్లే పెట్టుకుంటున్నారు. మెటీరియల్ తక్కువ ఇచ్చి ఇన్ని చీరలే నేర్పించుకుంటా ఉన్నారు. కాబట్టి రైతు భరోసాలు ఎట్లా రైతులకు భరోసా కల్పిస్తున్నారో చేనేతలకు కూడా అట్లా ఈ గవర్నమెంట్ భరోసా కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరీ లోకేష్ గారికి వీళ్ళందరికీ విన్నపం చేసుకుంటూ ఈ ఒక్కసారి మీరు దృష్టి పెడితే ఇది పెద్ద విషయమేం కాదు. పెద్ద ఐఏఎస్లతో, ఈ ఏడీ ఆఫీసర్లతో వీళ్ళందరితో మాట్లాడి డైరెక్ట్ చేనేత కార్మికుడికి లబ్ధి చేకూరే విధంగా మీరు దయచేసి చర్యలు తీసుకోవాలని సవినయంగా మా యొక్క చేనేత కార్మికుల తరఫున మరీ వేడుకుంటున్నాము. అయితే మాధవరం గ్రామం, ఈ గ్రామం పేరు వినగానే చేనేత కార్మికులు ఎక్కువగా కనిపిస్తారు. మాధవరం గ్రామంలో ఏ వైపు చూసినా, ఏ వీధిలో చూసినా పడులతో కనిపించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మగ్గం మూలకు చేరింది, రాట్నం కూడా మూలకు చేరింది. ఇందుకు ప్రధాన కారణం చేనేత కార్మికుడికి చేయూతనిచ్చే దిశగా అడుగుడు వేయడం లేదనేటువంటి విమర్శలే ప్రధాన కారణం. 2004 ఏదైతే 2007లో అప్పటి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో
మాధవరంతో పాటు అటు జమ్మలమడుగులో కూడా క్లస్టర్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కొద్ది రోజుల పాటు అటు ఏదైతే చేనేత కార్మికుడికి నూలు ఢాబీ వంటివి పంపిణీ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ రాజకీయ జోక్యం కారణంగా అది మూతపడింది. 3 నాళ్ళ ముచ్చటగానే మారింది. చేనేత కార్మికుడు కడుపు నింపే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైతే క్లస్టర్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అన్నీ ఏదైతే తాను నూలు కొనుగోలు చేయడంతో పాటు అక్కడే నేసే విధంగా కూడా వెసులుబాటు కల్పించే విధంగా క్లస్టర్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ క్లస్టర్ ఒక్కసారిగా రాజకీయ జోక్యం కారణంగా ఎవరైతే చేనేత కార్మికులకు సంబంధించి సభ్యులుగా చేర్చుకొని ఆ తర్వాత వారికి చేయూతనిచ్చే దిశగా అడుగులు వేయాల్సినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ నేతల జోక్యం కారణంగా అది మూతపడింది. దీంతో చేనేత కార్మికుడికి నూలు డాబీ అందకుండా పోయింది. మరోవైపు నూలు ధర పెరగడంతో కూడా చేనేత కార్మికుడు మగ్గం నేర్చేందుకు ముందుకు రాని పరిస్థితి. ఏదైతే హ్యాండ్లూమ్స్ రంగప్రవేశం చేశాక చేనేత వర్గాలు నేర్చినటువంటి చీరలకు డిమాండ్ కూడా తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే హ్యాండ్లూమ్స్ వారు చేసే ఏదైతే నేర్చినటువంటి వస్త్రాలు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. అయితే ఏదైతే చేతితో చేసినటువంటి వస్త్రాలకు ఆ ధరకు గిట్టుబాటు కాకపోవడంతో కూడా ఒక రకంగా చేనేత కార్మికుడు ఆదుకునే పరిస్థితి లేకుండా పోయింది. నూలు ధర పెరగడం, అదేవిధంగా నూలుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో సబ్సిడీ కింద ఇచ్చే పరిస్థితి ఉండేది, ఆ నూలు కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో కూడా చేనేత కార్మికుడు ఎవరైతే తన వృత్తిని మానుకొని మొత్తం మాధవరం గ్రామం అంతా కూడా ఒకప్పుడు పడుగులతో కనిపించేటువంటి గ్రామం ఇప్పుడు ఎక్కడే కానీ కనుచూపు మేరలో కూడా పడుగులు కనిపించడం లేదంటే చేనేత వర్గాలు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరోవైపు చేనేత కార్మికుడు కూడు నింపని పరిస్థితుల నేపథ్యంలో కూడా వారంతా రోజువారీ కూలీలుగా మారారు. కొందరు హోటల్లో పని చేసుకుంటే మరికొందరు వలస కూలీలుగా ఏ ప్రాంతంలో అయితే కూలీ పనులు దొరుకుతాయో ఆ ప్రాంతానికి వలసబాట పట్టిన పరిస్థితి. ఒకప్పుడు నిత్యం పడుగులు అదేవిధంగా మగ్గంతో టకా టకా శబ్దాలు వినిపించేవి, కానీ ఇప్పుడు ఆ శబ్దాలు మూగబోయాయనే చెప్పవచ్చు. ఇందుకు ప్రధాన కారణం క్లస్టర్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొద్ది రోజుల పాటు క్లస్టర్ అట్లా చేనేత కార్మికుడు చేయితో ఇచ్చినా కూడా ఆ తర్వాత పాలక ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ జోక్యం కారణంగా మూతపడడంతో కూడా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పరికరాలు కూడా పూర్తిగా తుప్పుపట్టిపోయిన పరిస్థితి. మరోవైపు డయింగ్కు సంబంధించి ఏదైతే డయింగ్ యూనిట్ను కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఆ డయింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే డయింగ్ యూనిట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదైతే చేనేత కార్మికుడు నేర్చినటువంటి వస్త్రాలను గతంలో ఏదైతే ఏదైతే క్లస్టర్లోనే కొనుగోలు చేసి ఆ తర్వాత విక్రయించి వారికి సొమ్మును చెల్లించే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఆ దిశగా ఎక్కడ అడుగులు వేయని పరిస్థితి. ఓ రకంగా గత 5 ఏళ్ళు కూడా చేనేత కార్మికుడికి చేయూతనిచ్చినటువంటి పథకాలు ఎక్కడ లేవన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చేనేత కార్మికుడికి చేయూతనిచ్చే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన అటు చేనేత కార్మికుల్లో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే క్లస్టర్ ఉన్నతమైనటువంటి ఆశయంతో ఏర్పాటు చేసిన క్లస్టర్ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని సభ్యులుగా చేర్చి వారిలో ఒకరిని అధ్యక్షుడిగా కార్యదర్శుడిగా నియమిస్తే తప్ప లేకుంటే క్లస్టర్ లాభాల బాటలో పయనించలేదన్నటువంటి విషయాన్ని ఓవైపు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఏదైతే ఇప్పటికే చేనేత వస్త్రాలు ధరించాలన్నటువంటి భావనతో అటు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, పాలక ప్రభుత్వాలపై కూడా ఉందన్నటువంటి వాదనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే చేనేత నేర్చినటువంటి వస్త్రాలకు డిమాండ్ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేనేత వస్త్రాలను ఏదైతే వినియోగించాలన్నటువంటి భావనతో గతంలో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేనేత వర్గానికి చేయూతనిచ్చేదిగా అడుగులు వేస్తారన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో బలంగా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు చేనేత కార్మికులు ఇప్పటికే కూలీలుగా మారి వలస జీవులుగా మారి జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పిల్లలను చదివించుకోవాలని కూడా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కనీసం తిండి కోసమైనా కూలి పనులు చేసుకొని జీవిస్తామన్నటువంటి భావనతో అటు కడప ఇతరత్ర ప్రాంతాల్లో హోటళ్లలో సప్లైర్లుగా మారినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో చేనేత కార్మికులను చేయూతనిచ్చే దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయంతో ఏదైతే క్లస్టర్ని ఏర్పాటు చేశారో ఆ క్లస్టర్ను తిరిగి ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం నూలు డాబీ పంపిణీ చేయడంతో పాటు ఎవరైతే వస్త్రాలు నేర్చుకోలేని పరిస్థితి ఉన్నటువంటి నిరుపేద
చేనేత కార్మికుడికి నేర్చినటువంటి వస్త్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేసి విక్రయించే దిశగా అడుగులు వేస్తే మాత్రం తమ జీవితాల్లో వెలుగు నింపుతారన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మూతపడ్డటువంటి క్లస్టర్ను తెరచడంతో పాటు ఉన్నటువంటి పరికరాలను కూడా అటు పూర్తి స్థాయిలో తుప్పుపట్టిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఆ పరికరాలను కూడా మార్చి మళ్ళీ క్లస్టర్ను తెరిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే చేనేత కార్మికుడికి చేయూతనిచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన ఈ ప్రాంతవాసులు వ్యక్తమవుతున్న దిశలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని, చేనేత కార్మికుడికి చేయూతనిచ్చే దిశగా అడుగులు వేసి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV మాధవరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.